are the one, the only one. Baby, you're one of a kind. This is our time, baby, you know what I want. No one. ఇక్కడ వీళ్ళు జాకెట్స్ ఇచ్చారనమాట. జాకెట్స్ క్యాప్ ఇచ్చారు. యాక్చువల్గా ఇవి వేసుకుంటేనే లోపలికి ఎంట్రీ ఉంటుందంట. సో కష్టపడుతున్నా డుమ్ముగాడు. పుష్ప 2 లొకేషన్ కి వచ్చేసాం. yes జపాన్ వచ్చేసాం గైస్. పుష్ప 2 లొకేషన్ గైస్. ఎంతకి తెగించారా? ఈ బస్సులోనే తీసుకుపోతారు ఫోటో తీయడానికి. కంటైనర్లు చూడండి గైస్, ఇక్కడ చాలా ఉన్నాయి. ఉదాహరణ మీద ఒకటి పెట్టి చాలా ఉంది. గెటప్స్ క్రేజీ కదా. ఇదే పుష్ప 2 లొకేషన్. అదే అక్కడ పైన చూపి దాని నుంచే జపాన్ సడన్ గా మన జపాన్ ఇండియాకి వచ్చేసింది. మేమే జపాన్ కి వెళ్ళాం గైస్. yes బోట్ లో ఫోటో సెషన్ పెట్టేసిన రూపిని అండ్ వాళ్ళ సిస్టర్ దీపిక. ఏ హాయ్ దీపా. ఈడు ఫోటోగ్రాఫర్ అయిపోయాడు డుంబుగాడు. ఏ డుంబుగా ఏం చేస్తున్నావు? నైస్. అటు వెళ్ళడానికి మనకి ఆప్షన్ లేదంట, అటు వెళ్ళకూడదంట, రిస్ట్రిక్టెడ్ ఏరియా అంట. సో మీరు లాంగ్లో చూసినట్టయితే దీన్ని అక్కడ బోట్ ఉంది కదా, దాన్ని వెస్సల్ అంటారంట వాళ్ళ భాషలో. అక్కడ చూసారా కంటైనర్స్ లిఫ్ట్ చేస్తున్నారు. అక్కడ కంటైనర్స్ లిఫ్ట్ చేసి పక్కన ఉన్నటువంటి ఆ కింద లారీలు స్టోర్ చేసి వాటి ద్వారా ఇట్లా యాడ్కి పంపిస్తారంట. ఇవి ఇక్కడ ఇట్లా యాడ్కి పంపిస్తారంట. మధ్యలో ఏమి వచ్చింది అట్లా అరటిపండు. ఇది ఇక్కడ నుంచి వెళ్ళకూడదంట. మార్కింగ్ చేశారు కదా, రిస్ట్రిక్టెడ్ ఏరియా అంట ఇదంతా. అటు వెళ్ళకూడదంట మనం. ఏంటిదన్న అక్కడ ఐరన్ ఓర్. ఓకే ఐరన్ ఓర్. అదంతా ఎస్ఆర్ పోర్ట్ అక్కడే ఉంటుంది. ఓకే ఇంకా ఇక్కడ వరకే ఇలా ఉంటా. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళడానికి లేదు. ఇంకా మనం ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళడానికి లేదు. ఇక్కడ వరకే ఇలా ఉంటా. ఇక్కడ షిప్ బాగుంది, చాలా బాగుంది. ఇక్కడే పుష్ప సినిమా షూటింగ్ చేసింది. మొత్తం స్టంట్ మ్యానే చేశాడంట. అల్లు అర్జున్ ఒక రోజు వచ్చాడంట, ఏదో చేసుకుని పోయిండట. మొత్తం స్టంట్ మ్యానే చేసిండంట. కానీ చాలా నీట్గా ఉంది, చాలా క్లీన్గా ఉంది. మన వాళ్ళందరూ ఫుల్ ఫొటోస్ వీడియోస్తో మునిగిపోయారు అక్కడ. రే డుంబుగా ఏం చేస్తున్నావు? ఓ మై గాడ్ నైస్. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు పర్సన్ వాట్ ఈస్ వాట్ అనేసి. అలా ఆపడం వల్ల మీకు వాటర్ క్లియర్గా ఉందన్నమాట. దానివల్ల బోట్ కదలకుండా అల్లగానే వచ్చాను ఇలాగ అయిపోతుంది కదా. అక్కడ లాంగ్లో ఏవైతే స్టోన్స్ కనిపిస్తున్నాయో ఆ స్టోన్స్ వల్ల అక్కడ అల్లలు రాకుండా ఇక్కడ ఆపేస్తుందంట. సో బోట్స్ అనేది మూవ్ అవ్వడానికి, వీళ్ళ భాషలో వెసల్స్ అనేది మూవ్ అవ్వడానికి చాలా తేలికైపోతుందంట. ఇక్కడ చూసారా వాటర్ కూడా చాలా క్లియర్గా స్టేబుల్గా ఉందన్నమాట, అట్లా మూవ్ అవ్వకుండా. సో బోట్లు రావడానికి, అక్కడ బోట్లు వచ్చేసరికి ఇక్కడ స్టేబుల్గా నిలబడిపోతాయి. సో ఇక్కడ నుంచి వాళ్ళు ఈజీగా కంటైనర్స్ లిఫ్ట్ చేసుకోవడానికి ఈజీ అయిపోతుందంట. సో అక్కడ రాల్ ప్లేస్మెంట్స్ అనేది అట్లా చేశారంట. మీకు కనిపిస్తాయి లాంగ్లో. సో ఈ రాళ్ళు అనమాట. ఇదంతా బీచే. మొత్తం టోటల్ 50 feet ఉంటుందా? ఇక్కడ 50-60 feet ఉంటుందంట. ఇక్కడే మన వెసల్స్ ఆల్రెడీ అక్కడ బోట్ ఉంది కదా, ఇప్పుడు ఆల్రెడీ అన్లోడ్ చేస్తున్నారు. యాక్చువల్గా ఇప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, ఆ బ్యాక్గ్రౌండ్లో ఆ ఏరియాకి వెళ్తానికి పర్మిషన్ లేదనమాట. ఒక్కసారి అన్నిటికీ ట్రై చేద్దాము, కుదిరితే మీకు అది కూడా వీడియో తీసి చూపించడానికి ట్రై చేస్తాను. ఒక్కసారి ట్రై చేస్తాను. కమాన్. ఓకే ఒకటి తీసుకొచ్చి ఇంకోటి వేరే ఫర్ ఎగ్జాంపుల్ కంటైనర్ వెజల్కి కావాల్సిన ఏవైనా కంటైనర్స్ ఉంటే యాడ్ నుంచి తీసుకొచ్చి వెజల్ పై పడతాయి. వెజల్ నుంచి వచ్చే కంటైనర్స్ ఏమైనా ఉంటే వెజల్ పై నుంచి తీసుకెళ్ళి యాడ్. అక్కడికి వెళ్ళడానికి ఏదన్నా కొంచెం చూసుకొని చూడడానికి ఒకసారి కుదురుతుంది, కొంచెం దగ్గరగానే వెళ్ళడానికి.
అస్సలు కుదరదు. మూమెంట్ ఐటీవీ మూమెంట్స్ రిస్క్ ఓకే, అస్సలు కుదరదంట. అడిగాను ఆల్రెడీ 2 times అడిగాను అనమాట, అస్సలు కుదరదు అంటున్నాడు. సో ఇంతే, ఇంకా ఏం చేయలేం మనం. ఒకవేళ అది కానీ ఒప్పుకున్నట్టయితే అక్కడ మనకి ఎట్లా లిఫ్ట్ చేస్తున్నారు అది కూడా చూసేవాళ్ళం. అక్కడ వెసల్ పెద్ద షిప్ ఆగుంది, అది కూడా చూసేవాళ్ళం. ఏం చేయలేము ఇంకా. అప్పటికే 2 times అడిగిన. సీసీ కెమెరాస్ ముంబై నుంచి వాచ్ చేస్తూ ఉంటారంట వాళ్ళు. ఇంకా మనం ఏం చేయలేము. అవి అక్కడికి ఎలా అంటే సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుని వెళ్ళాలి. తీసుకోవడం అందరు ఉన్నది అనుకో లైఫ్ జాకెట్ ఇద్దరు మేము వెళ్ళినా లైఫ్ జాకెట్ వేసుకోవాలి. ఎవరైనా వర్కర్ కూడా వర్క్ చేయాలనుకుంటాం, పెయింటింగ్ అనుకోండి, లైఫ్ జాకెట్ వేసుకొని పెయింటింగ్. అందుకే సెక్యూరిటీ పర్సన్ అక్కడ ఉంటారు. 8 hours షిఫ్ట్లో 8 hours కంటిన్యూ 24/7. చలో మళ్ళీ రిటర్న్ అయిపోతాం. ఈ బస్సులో ఎక్కి మొత్తం చూపిస్తున్నారు మనకి. లోపలికి వెళ్ళాలంటే మొత్తం ప్రైవసీ అనమాట, వాళ్ళ అండర్లోనే మొత్తం జరుగుతుంది. ఈ బస్సులో ఎక్కించుకొని మనం చూపించారు మొత్తం ఎవరికి. ఎస్, అంతా ఓకేనా గాయ్స్? ఎంజాయ్ చేశారా బోట్ని? మొత్తం వీళ్ళే పికప్ అండ్ డ్రాప్, మొత్తం వీళ్ళే మన బోట్లో బస్సులో ఎక్కించుకొని మొత్తం వీళ్ళే చూపిస్తున్నారు మనం. ఇక్కడ రెగ్యులర్ గా మూవీ షూటింగ్స్ కూడా ఇక్కడే జరుగుతాయంట. బస్ డ్రైవర్ అన్న బాగా సీరియస్ గా ఉన్నాడు. ఏదన్నా సీరియస్ గా ఉన్నావు? ఓకే, ఇదే ఈ షిప్ లోనే ఇక్కడ అన్లోడ్ చేస్తున్నారు. దీన్ని షిప్ అనరంట, వీళ్ళ లాంగ్వేజ్ లో వెస్సల్ అంటారంట దీన్ని. సో అదనమాట పైన, దాని నుంచి లిఫ్ట్ కింద కంటైనర్స్ వచ్చినాయి, ఆ కంటైనర్ నుంచి అది లిఫ్ట్ చేస్తాం. కంటైనర్స్ లిఫ్ట్ చేసి షిప్ మీద పెడుతున్నారు. సమ్ టైప్ ఆఫ్ హైడ్రా అనుకుంటా. ఇందాక ఎంటర్ అయ్యేటప్పుడు మనం ఎట్లా ఎంటర్ అయ్యాము, ఎగ్జిట్ అయ్యేటప్పుడు మనం బయట నుంచి తీసుకుపోతాం. గాయస్ ఎలా ఉంది జపాన్? ఎలా ఉంది? బాగుంది జపాన్. బాగుందా జపాన్? జపాన్ సూపర్ గా ఉంది. ఆర్కే బీచ్ నైట్ అయిపోయింది. పోర్ట్ నుంచి తిరిగి రిటర్న్ వచ్చేసరికి ఈ లోపల పోర్ట్ అరే చాలా బాగుంది చూడరా వ్యూ. మధ్యలో గ్రామర్ వచ్చింది గైస్. ఏంది బాబాయ్ మంచి అప్డేటెడ్ గా ఉన్నావుగా నువ్వు. Don't take a photo shoot and video shoot here with my permission. Oh my My name is the Sheikh Ahmed Pasha. My proper as Warangal. Our education 1981 state second rank intermediate pass. But I am unemployed. Not worried to the my life. Me then to the married, then to the live married. Same caste, not intercaste. My missus the nice lady. Me then to the single daughter, 3 sons, 4 members. Always married. Me then to the grandpap. సారి కనబడదు. కుర్చీ మడత పెట్టి కొడితే నా కొడక మిడలిరికి చచ్చిపోతావు. ఎంత అప్డేటెడ్ వర్షన్ భయ్యా, క్రేజీ. ఫోన్ పే చూపిస్తున్నాడు, ఆయన పర్మిషన్ లేకుండా వీడియో ఫోటో లేదు అంటున్నాడు భయ్యా. క్రేజీ. వితౌట్ మై పర్మిషన్ ఫోటో తీయద్దు, వీడియో తీయద్దు అని చెప్పని అంటున్నాడు ఆయన. మామూలు విషయం కాదు.